మొగ్గు చూపారు ఆ సమయంలో. సో ఆ తర్వాత ఈటెల రాజేందర్ను అధ్యక్ష పదవిలో నియమించాలని హైకమాండ్ డిసైడ్ అయింది. కానీ సంఘ్ పరివార్ ఆబ్జెక్ట్ చేసింది. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. సో రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నది చాలా, ఎందుకంటే సంస్థాగత పరంగా లేకపోతే ఇతర యాక్టివిటీస్ చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పి సంఘ్ పరివార క్షేత్రాలు అడ్డు చెప్పాయని చెప్పారు. సో అట్లా డ్రాగా నవ్వుకుంటూ వచ్చి జనవరిలో మళ్ళీ అనౌన్స్ చేసుకుందాం అనుకున్న సమయంలో మళ్ళీ దీస్ ఇష్యూస్ కొన్ని, ఎందుకంటే రాష్ట్ర నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారు. కిషన్ రెడ్డి ఇదే సమయంలో 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతూ వస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కోల్స్ అండ్ మైన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మొన్న అమిత్ షా ఇంట్లో, జేపీ నడ్డా ఇంట్లో ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా స్ట్రాటజీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆయన ఇన్ఛార్జిగా వేయొచ్చు. జాతీయ అధ్యక్ష పదవి కూడా కిషన్ రెడ్డికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జేపీ నడ్డా